హాయ్ ఫ్రెండ్స్, మేమైతే సోమవారం రోజు శుక్రవారం రోజు ఇంట్లో ధూపం అయితే వేస్తాము. మొదటగా పూజ రూమ్ నుండి స్టార్ట్ చేస్తామండి. దేవుడి దగ్గర ధూపం అయితే వేసి అప్పుడు ఇల్లంతా ధూపంతో మేము ఇంట్లో ధూపం వేస్తాము. అంటే ఊదు, మైసాక్షి, గుగ్గిల 3 కలిపేసి మేము వేస్తామన్నమాట. ఎందుకంటే ఇంట్లో ఏవైనా దుష్ట శక్తులు ఉన్నా కొంచెం వెళ్ళిపోతాయని అంటారు కదా, అందుకని చెప్పేసి మేము వేస్తుంటాము. కొంచెం ఆరోగ్యానికి కూడా ధూపం పొగ మంచిదని చెప్తారు, అందుకే అట్లా కూడా వేస్తామన్నమాట. మొత్తం కిచెన్లో మూలలో వేస్తాము. ప్రతి మూలకి మేము ధూపం ఇంటికి 4 వైపులా 4 మూలల్లో ప్రతి రూమ్లో 4 మూలలకి వేస్తామన్నమాట మేము. అంటే ఈరోజు సోమవారం అన్నమాట. ఇంకా సోమవారం కాబట్టి సాయంత్రం 6ంటికి అట్లా ధూపం వేస్తాం మేము. మాకు షాప్ ఉంది, షాప్లో కూడా నరదృష్టి ఎవరిదైనా దిష్టి తగలకుండా షాప్లో కూడా ధూపం వేస్తామన్నమాట. మొత్తం ఇంకా 4 మూలల, ఇంకా తర్వాత హాల్లో, బెడ్రూమ్లో, ఇంకా హాల్లో కూడా ధూపం వేస్తామన్నమాట. ఎందుకంటే ఎవరు వచ్చినా హాల్లోనే ఉంటారు కదా, ఎక్కడెక్కడి నుంచో తిరిగి వస్తుంటారు కాబట్టి అవన్నీ తొలగిపోవాలని చెప్పేసి వేస్తాము. ఇంకా బెడ్రూమ్లో కూడా అన్నిట్లో 4 మూలల్లో ధూపం వేసేస్తామన్నమాట మేము. ఇంకటే ఈ ధూపము చాలా మంచిదన్నమాట. మనకి దుష్ట శక్తులు ఏవైనా ఇంట్లో రాకుండా ధూపం వేస్తాం. దేవుడి దగ్గర మంత్రించిన ధూపం అన్నమాట అది. ఇంకంట బయట కూడా ధూపం వేస్తామన్నమాట మేము. మొత్తము ఇంట్లో 4 వైపులా ప్రతి రూమ్లో మూలలో ధూపం వచ్చేలా వేస్తాము. అంటే బయట కూడా హాల్లో మొత్తం కాంపౌండ్ వాళ్ళ దగ్గర కూడా అలా మొత్తం మెట్ల దగ్గర, ఆ బాల్కనీలా ప్లేస్లో మొత్తం ధూపం వేసి చివరగా బయట చంద్రుడికి చూపించి దండం పెట్టేసుకొని ఇంకా మొత్తం ధూపం కంప్లీట్ చేసేసుకుంటాం అన్నమాట. ఇంకా అలాగే ఇంట్లోకి తీసుకెళ్ళి చివర్లో ఏదో ఒక మూలన కానీ ఇంకా మళ్ళీ అది దేవుడి రూమ్లోకి తీసుకెళ్ళి దేవుడి రూమ్లో పెట్టేస్తాము ధూపాన్ని మేము. ఇంకా మీరు కూడా అలా చేస్తే శుభప్రదం అని పెద్దవాళ్ళు చెప్పారు నాకు మా ఇంట్లో, అందుకనే మేము వేస్తాం. మీరు కూడా అలాగే వేయండి.